సత్ప్రవర్తనతో ఉండు. అంటే ఎలా ఉండాలి సత్ప్రవర్తన? ఎదుటి వాడిని మోసం చేయకు. అది ఏ రూపంలోనైనా ఎదుటి వ్యక్తిని మోసం చేయకు, ఎదుటి వారి ఆస్తిని నువ్వు కాజేయకు. ఇలా ఎవడైతే ఉన్నాడో అప్పుడు మీరు చేసే పూజ, అప్పుడు మీరు చేసే వ్రతం, అలాగే మీరు చేసే ఏ కార్యక్రమం అయినా, ఏ తంతైనా సరే మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. నేను నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నాను సార్, కానీ నాకు ఫలితం రావట్లేదు, నాకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి, ఏది రాదు. ఇక్కడ ఏంటి, నువ్వు ఈ పూజ చేసన్నా నీలో మార్పు తెచ్చుకుంటావా లేదా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తావు? మార్పు లేదు, నేను అక్కడ ఏం చేస్తున్నా, లంచం ఇచ్చాను కదా అని పూజ చేసి ఆహా నా భగవంతుడు నాకు మంచి చేయాలి అనుకుంటే మంచి జరగదు. కాబట్టి పూజ చేసినా వ్రతం చేసినా నీలో మార్పు వస్తే శని భగవానుడు నీకు అనుకూలిస్తాడు. శని మహర్దశ స్టార్ట్ అయింది అని అంటే నిన్ను మార్చటానికే, అది తెలుసుకో ముందు. ఆయన మన పైన ఎలాంటి ప్రభావం చూపుతాడంటే నిన్ను వంచి సన్మార్గం అనటానికి, అంటే ఇనుము కాలిస్తే వంగుద్దాం, అట్లాగే మనకి బాధలు అనే దాన్ని పెట్టి కాల్చి మనం వంచటానికి. అసలు నీకు అలాంటి అవకాశం ఆయన ఇవ్వకుండా నువ్వే వంగిపోతే, నువ్వే పాజిటివ్గా ఉంటే ఎలా పాజిటివ్గా ఉండాలి? నువ్వు నెగిటివ్ మాట్లాడకు, నెగిటివ్ తీసుకోకు, ప్రతి నిమిషం పాజిటివ్గా ఉండు, ఒకటి సొమ్ము ఆశించకు, అలాగే ఏది కూడా చెడు వ్యసనాలకి లోనవకు.